మాతో పెట్టుకుంటే ప్రపంచం మొత్తాన్ని మళ్ళీ రాతి యుగం నాటికి తీసుకెళ్తాం. సరిగ్గా 2 ఏళ్ల క్రితం అమెరికాతో పాటు పశ్చిమ దేశాలకు హౌతీ రెబల్స్ ఇచ్చిన డెడ్లీ వార్నింగ్ ఇది. ఇరాన్తో యుద్ధం వేళ ఆ వార్నింగ్ రీసౌండ్ ఇస్తోంది ఇప్పుడు. ఎందుకంటే హార్ముజ్ జలసంధి గుండానే ఈ కమ్యూనికేషన్ కేబుల్ వెళుతూ ఉంటాయి. యుద్ధం పీక్ స్టేజ్కు చేరిన వేళ సముద్ర గర్భ కేబుల్ను కట్ చేస్తే ప్రపంచం నిజంగానే మళ్ళీ రాతియుగం నాటికి వెళ్ళిపోతుంది. ఆ దిశగా ఎప్పుడైనా అడుగులు పడవచ్చు అని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ యుద్ధంలోకి యూరోపియన్ దేశాలు ఎంటర్ అయ్యాయి. ఆ దేశాలపై ప్రతీకారానికి ఇరాన్ సిద్ధపడితే సముద్ర గర్భ కేబుల్ను కట్ చేయడం పక్కా. ఇంతకు ఇరాన్ దాని ప్రాక్సీ గ్రూప్స్ నిజంగానే అండర్సీ కేబుల్పై గురిపెడుతున్నాయా? యూరోప్పై ప్రతీకారానికి ఇరాన్ ముందు ఇదొక్కటే మార్గం ఉందా? లెట్స్ వాచ్ దిస్. మిడిల్ ఈస్ట్ వార్ ప్రపంచాన్ని వణికిస్తున్న మరో సంక్షోభం. అండర్సీ కేబుల్స్ పై ఇరాన్ గురి, రంగంలోకి హౌతీ రెబెల్స్. యూరోపియన్ దేశాల లక్ష్యంగా ఇరాన్ యాక్షన్ మార్చిందా? పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ చాలా ప్లానింగ్తో దాడులు చేస్తోంది. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా దెబ్బకొట్టాలో తనకు తెలుసు అన్నట్టే దాడులు చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ తనపై దాడి చేసిన వెంటనే గల్ఫ్ దేశాల్లో అమెరికా మిలిటరీ స్థావరాలపై ప్రతీకార దాడులు స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే తమ చమురు, గ్యాస్ క్షేత్రాల్ని టార్గెట్ చేశారో అప్పుడే గల్ఫ్ దేశాల్లో అవే లక్ష్యాలపై దాడి చేయడం ప్రారంభించింది. ఇప్పుడు ఈ యుద్ధంలోకి యూరోపియన్ దేశాలు అడుగు పెడుతున్నాయి. హార్మజ్ను రక్షించుకోవడానికి అమెరికాకు మద్దతుగా రంగంలోకి దిగుతామని బ్రిటన్, జపాన్తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్ దేశాలు ముందుకొచ్చాయి. సో ఇప్పుడు ఇరాన్ టార్గెట్ అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలే కాదు, యూరోపియన్ దేశాలు కూడా. ఈ క్రమంలోనే సముద్ర గర్భ కేబుల్స్ అంశం తెరపైకొచ్చింది. ఎందుకంటే యూరోపియన్ దేశాలను దెబ్బకొట్టడానికి ఇరాన్ చేతిలో ఉన్న పవర్ఫుల్ అస్త్రం ఈ అండర్సీ కేబుళ్లే. ప్రపంచంలోని పలు దేశాలకు కమ్యూనికేషన్ కలపడానికి ఇంటర్నెట్ కేబుళ్లు హార్ముజ్ జలసంధి గుండా వెళుతాయి. చమురు సంస్థలను లక్ష్యంగా చేసుకుని ప్రస్తుతం ఇరాన్పై దాడులు సాగిస్తున్న తరుణంలో మరి ఆ దేశం హార్ముజ్ జలసంధి ఇంటర్నెట్ కేబుళ్లను నిలిపేస్తే పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. అటు ఎర్ర సముద్రంలోని బాబ్ ఎల్ మండేపై కూడా ఇరాన్ ప్రాక్సీ హౌతీ రెబెల్స్ దాడి చేయొచ్చనే భయాలు ఉన్నాయి. ప్రపంచ డిజిటల్ జీవనాధారాలు కూడా సముద్ర గర్భ కేబుళ్ల రూపంలో ఈ మార్గాల గుండానే వెళ్తాయి. అటు హార్ముజ్, ఎర్ర సముద్రంలోని ఇంటర్నెట్ కేబుల్స్ ను ఇరాన్ కానీ, ఇరాన్ కు మద్దతిచ్చే హౌతీలు కానీ కట్ చేస్తే మాత్రం చాలా దేశాల్లో ఇంటర్నెట్ కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. నిజానికి ఇరాన్ ప్రాక్సీ గ్రూప్ హౌతీ ఇప్పటికే ఎర్ర సముద్రంపై విరుచుకుపడుతూ ఉంటుంది. హమాస్ పై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా 2024లో ఎర్ర సముద్రంలో పలు కేబుళ్లపై దాడులు చేసింది. దాంతో ఆసియా, ఆఫ్రికాలో ఇంటర్నెట్ వేగం నెమ్మదించింది. వాటిని సరిచేయడానికి నెలల సమయం పట్టింది. ఇప్పుడు హార్ముజ్ లో ఇరాన్ సీమైన్స్ ఏర్పాటు చేసింది. ఇవి ఇంటర్నెట్ కేబుళ్లకు ప్రమాదకరంగా మారి ఎర్ర సముద్రం అడుగు నుంచి 17 కేబుళ్లు వెళుతున్నాయి. యూరోప్, ఆసియా, ఆఫ్రికాలోని ఇంటర్నెట్ ట్రాఫిక్ లో వీటిదే ప్రధాన పాత్ర. అలాగే పర్షియన్ గల్ఫ్ లో కూడా భారత విదేశీ డేటా కనెక్షన్లకు ఇవి కీలకం. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు గల్ఫ్ దేశాల్లో డేటా సెంటర్ల కోసం బిలియన్ల కొద్ది డాలర్లు కుమ్మరించాయి. ఈ ప్రాంతాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ఒక ముఖ్యమైన కేంద్రంగా మార్చాలని టెక్ కంపెనీలు ప్లాన్ చేశాయి. ఆసియా, ఆఫ్రికా ఖండాలని యూజర్లు, మార్కెట్లను డేటా సెంటర్లతో ఈ కేబుళ్లు అనుసంధానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీమైన్స్ అమర్చడం, ఉద్దేశపూర్వకంగా కత్తిరించడం లేక యుద్ధం కారణంగా ధ్వంసమైతే కొన్ని వారాలు లేక నెలలు పనిచేయవు. ఎందుకంటే దెబ్బతిన్న కేబుళ్లను సరిచేసేందుకు ప్రత్యేక నౌకలు ఆ జలసంధుల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అలా వెళ్లడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మెటా వంటి కంపెనీలు తమ 2 ఆఫ్రికా పోల్స్ కేబుల్ ప్రాజెక్టును ఈ ఉద్రిక్తతల కారణంగా నిలిపేశాయి. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ డేటా దాదాపు 99% సముద్రంలో ఉన్న కేబుల్స్ ద్వారానే జరుగుతుంది. వీటినే సబ్మెరైన్ కమ్యూనికేషన్స్ కేబుల్స్ అంటారు. వేల మైళ్ల దూరం ఈ కేబుల్స్ వేసి ఉంచారు. ఇంకా చెప్పాలంటే ఎవరెస్ట్ శిఖరం కన్నా ఎక్కువగానే ఈ లైన్స్ పొడవు ఉంటుంది. సముద్రంలో దాదాపు 8,000 అడుగుల లోతులో ఈ కేబుల్స్ ఉంటాయి. సరిగ్గా 10 ఏళ్ల క్రితం ఈ కేబుల్ వార్ తెరపైకొచ్చింది. 2015 అక్టోబర్లో అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ ను రష్యా టార్గెట్ చేసినట్లు అమెరికా అనుమానాలు
వ్యక్తం చేసింది. రష్యా పనిచేస్తే ప్రపంచం అతలకుతలమవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. కానీ అలా ఏదీ జరగలేదు. అయితే 2008 ఫిబ్రవరిలో మధ్యధరా సముద్రంలో ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ తెగిపోయాయి. ఆ సమయంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. మధ్యప్రాచ్యంలోని పలు దేశాల్లో ఇంటర్నెట్ ఆధారంగా పనిచేస్తున్న నెట్వర్క్లన్నీ ఒక్కసారిగా మూతపడ్డాయి. ఇందులో భారత్ కూడా ఉంది. ఆ ఘటనతో ఇంటర్నెట్ మీద ఆధారపడి పనిచేసే పలు రంగాలకు కోట్ల రూపాయల నష్టం జరిగింది. హార్ముజ్ బాబ్ అల్ మండేబ్లోని కేబుళ్లను కట్ చేస్తే ఆ ప్రభావం యూరోప్పై చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే యూరోప్, ఆసియా దేశాల మధ్య జరిగే డిజిటల్ కమ్యూనికేషన్లో దాదాపు 95% వరకు ఈ ఎర్ర సముద్రం గుండా వెళ్లే కేబుళ్ల ద్వారానే జరుగుతుంది. యూరోప్ ఆర్థిక వ్యవస్థ డిజిటల్ లావాదేవీలపై ఎక్కువగా ఆధారపడి ఉంది. లండన్, ఫ్రాంక్ఫర్ట్ వంటి ఆర్థిక కేంద్రాల నుండి ఆసియా మార్కెట్లతో జరిగే ట్రేడింగ్ ఆగిపోవచ్చు. రోజుకు $100 బిలియన్ లావాదేవీలు ప్రభావితమవుతాయి. యూరోపియన్ కంపెనీలు తమ ఆసియా బ్రాంచీలతో జరిపే డేటా షేరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు నెమ్మదిస్తాయి. కేబుళ్లు కట్ అయితే డేటాని ఆఫ్రికా ఖండం చుట్టూ మళ్లించాల్సి ఉంటుంది. దీనివల్ల డేటా చేరడానికి పట్టే టైం విపరీతంగా పెరుగుతుంది. వీడియో కాల్స్, గేమింగ్, రియల్ టైమ్ స్ట్రీమింగ్ లో తీవ్రమైన అంతరాయాలు ఏర్పడతాయి. యూరోపియన్ దేశాల రక్షణ వ్యవస్థలు, నిఘా సంస్థలు తమ అంతర్జాతీయ కమ్యూనికేషన్ కోసం ఈ కేబుళ్లని వాడుతూ ఉంటాయి. ఇవి కట్ అయితే భద్రతాపరమైన ముప్పు పొంచి ఉంటుంది. సో ఇరాన్ కనుక యూరోప్ ను టార్గెట్ చేయాలంటే ఈ కేబుళ్లను కట్ చేస్తే సరిపోతుంది. ప్రత్యక్ష యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇరాన్ హార్ముజ్ సముద్ర మార్గంలోని అండర్సీ కేబుల్స్ ను కత్తిరిస్తే ప్రపంచ ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోదు, కానీ తీవ్రమైన అంతరాయాలు ఏర్పడతాయి. ఇంటర్నెట్ వేగం తగ్గడం, కొన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం పడే అవకాశం ఉంది. కారణం ఏంటంటే గ్లోబల్ డేటా ట్రాఫిక్ అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ హార్ముజ్, బాబ్ ఎల్ మండేబ్ వంటి చోక్ పాయింట్స్ చాలా కీలకమైనవిగా ఉన్నాయి. మొత్తంగా ఇరాన్ హోర్ముజ్ లేదా బాబ్ ఎల్ మండేబ్ సముద్ర గర్భంలోని కేబుల్స్ ను దెబ్బతీస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ నెమ్మదిస్తుంది. యూరోప్ మాత్రం తీవ్రంగా నష్టపరుస్తుంది. భారత పశ్చిమ దిశలో వెళ్లే ఇంటర్నెట్ ట్రాఫిక్ లో 3/4 హార్ముజ్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అండర్సీ కేబుల్స్ కట్ చేస్తే మనకు ఇబ్బందులు తప్పవు.